తిరుపతి జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గంలోని పుల్లంపేట ఎస్బీవీడీ సభ పాఠశాలలో బడి పిలుస్తోంది కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. తిరుపతి జిల్లా విద్యాశాఖ అధికారి కేవీఎస్ కుమార్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమంలో భాగంగా 36వ రోజు నిర్వహించిన కార్యక్రమానికి రైల్వే కోడూరు ఎమ్మెల్యే ఆరవ రూపానందరెడ్డి తనయుడు ముక్క సాయి వికాస్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బడికి దూరమైన పిల్లలను తిరిగి పాఠశాలలో చేర్పించి నాణ్యమైన ఉచిత విద్య అందించడమే ఈ కార్యక్రమ లక్ష్యమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తల్లికి వందనం పథకం ద్వారా విద్యార్థుల తల్లుల ఖాతాల్లో 15,000 ఆర్థిక సహాయం అందిస్తోందని తెలిపారు. అలాగే ప్రభుత్వ పాఠశాలల్లో ఉచిత యూనిఫామ్లు, బూట్లు, పాఠ్య పుస్తకాలు, నోట్ పుస్తకాలతో పాటు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ద్వారా నాణ్యమైన భోజనం అందిస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన వైద్య సదుపాయాలు కల్పిస్తున్నందున తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో విద్యాశాఖ అధికారులు, ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. డిసిప్లిన్ ఎడ్యుకేషన్ వస్తుందని చెప్పి నేను మన పిల్లలు కూడా తెలియజేస్తాను. అదేవిధంగా ముఖ్యంగా పేరెంట్స్కు తెలియజేసిన విధంగా అయితే ఆ విలేజ్లో స్కూల్ స్ట్రెంత్ పెరుగుతారు. స్ట్రెంత్ పెరిగితే హై స్కూల్ మనం అంగన్వాడీ స్కూల్ నుంచి హైయర్ ఎడ్యుకేషన్ స్కూల్స్ ఏదైతే ఉన్నాయో ఆ స్కూల్స్లో మీరే మోటివేట్ చేసి అందరి పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లో చేర్చాలని చెప్పి నేను ఈ సభాముఖంగా అందరినీ పేరెంట్స్ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ప్రైవేట్ స్కూల్లో చేర్చి